గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న నేత. ఆమె అధికారం చేపట్టాలన్న ఆ దేశ సుప్రీంకోర్టు గుర్తిస్తున్నట్లు ప్రకటించిన సైన్యం ఆమె ఆధ్వర్యంలోనే పాలన కొనసాగించే అవకాశం. అమెరికా అధికారుల నిర్బంధంలో నికోలస్ మదురో. ఈ విధంగా ఇక్కడ న్యూయార్క్లో ఈ విధంగా అమెరికా వెనజువేలాపై దాడి చేసి ఈ విధంగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిని మదురోను అరెస్ట్ చేసి నిర్బంధించి న్యూయార్క్ తీసుకెళ్ళినట్టుగా చూడొచ్చు. అమెరికాలోని పట్టణంలోని న్యూయార్క్లో జైల్లో ప్రవేశపెట్టినట్టుగా అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు ప్రస్తుతం వెనజువేలా అధ్యక్షుడిని. తర్వాత ఇక్కడ వెనజువేలా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి గాను ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న డెల్సీ రోడ్రిగ్జ్ని 90 రోజుల పాటు వెనజువేలా అధ్యక్షురాలిగా కొనసాగాలన్నట్టుగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు, ఆదేశాలు ఇచ్చినట్టుగా చూడొచ్చు. దానికి సంబంధించి సైన్యం అనుకూలించినట్టుగా చూడొచ్చు, ఈ విధంగా ఆమోదించినట్టుగా కూడా చూడొచ్చు ఆమె అధ్యక్షురాలిగా. ఈ విధంగా ఇక్కడ అమెరికా ట్రంప్ ఆధ్వర్యంలో అతన్ని బంధించి వెనజువేలా అధ్యక్షుడిని బంధించి అరెస్ట్ చేసి జైలుకి పంపించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా కొన్ని విధాలుగా టెర్రరిజానికి అదేవిధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా అనుమానాలతోటి ఈ విధంగా ఆరోపణలతోటి అతన్ని నిర్బంధించినట్టుగా చూడొచ్చు అమెరికా ప్రభుత్వం. వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలు చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తుంది. వెనజువేలా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్జ్ అధికార బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించినట్లు సమాచారం. మదురోను వదిలివేయాలని అమెరికాను వెనజువేలా ఉపాధ్యక్షురాలు తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారంటున్న డెల్సీ రోడ్రిగ్జ్ డిమాండ్ చేశారు. ఈ విధంగా ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ వాళ్ళు ఈ విధంగా ఇక్కడ అమెరికాను కోరుతున్నట్టుగా చూడవచ్చు, ఇక్కడ మదురోను వదిలివేయాలన్నట్టుగా కోరుతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా అడుగుపెట్టిన 5 నిమిషాల్లోనే మదురోను బంధించారు, తర్వాత వంతు మీదే. లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ హెచ్చరిక. న్యూయార్క్లోని డిఈఏ ప్రధాన కార్యాలయంలోకి నికోలస్ మదురోను తీసుకువెళ్తున్న అధికారులు ఈ విధంగా బంధించి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసినట్టుగా చూడొచ్చు ఈ వెనజువేలా అధ్యక్షుడు మదురోను. ఈ విధంగా ఇక్కడ ఈ తర్వాత నెక్స్ట్ మీరే అన్నట్టుగా ఇక్కడ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తర్వాత వంతు మీదే. లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ హెచ్చరిక జారీ చేస్తారు. ఈ విధంగా ఇతన్ని అరెస్ట్ చేయడమే కాదు, ఇంకా మిగతా లాటిన్ అమెరికా దేశాలకు కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా సోమనాథ్ అంచంచల విశ్వాస ప్రతీక. ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లైన సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం. సోమనాథ అంచంచల విశ్వాస ప్రతీక. ఈ విధంగా సోమనాథ ఆలయంపై 1000 ఏళ్ళ అయిన సందర్భంగా ఈ విధంగా దానిపై ఒక వ్యాసాన్ని అందించినట్టుగా చూడవచ్చు మీడియాకు ప్రధాని నరేంద్ర మోడీ. 10 నుంచి ఉపాధి హామీపై ఆందోళనకు కాంగ్రెస్ ప్రణాళిక. జాతీయ సమన్వయ కమిటీలో మంత్రి సీతక్కకు చోటు. 8న పిసిసి విస్తృత స్థాయి సమావేశం. ఈ విధంగా జాతీయ సమన్వయ కమిటీలో మంత్రి సీతక్కకు చోటు కల్పిస్తున్నట్టుగా చూడొచ్చు. 8న పిసిసి విస్తృత స్థాయి సమావేశం. 10 నుంచి ఉపాధి హామీపై ఆందోళనకు కాంగ్రెస్ ప్రణాళిక. దాంట్లో ఈ కమిటీలో కేంద్ర కమిటీలో విధంగా సీతక్కకు చోటు కల్పిస్తున్నారన్నట్టుగా చూడొచ్చు. జాతీయ సమన్వయ కమిటీలో మంత్రి సీతక్కకు స్థానం. పోలవరం నల్లమల సాగర్పై సమర్థ వాదనలు వినిపించండి. సుప్రీం న్యాయవాది సింఘ్వీకి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. ముంబై వెళ్లి ఆయనతో భేటీ అయిన సీఎం మంత్రి ఉత్తమ్. సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న కేసు. అభిషేక్ సింఘ్వీతో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విధంగా పోలవరం నల్లమల సాగర్పై సమర్థ వాదనలు వినిపించండి. ఈ విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన అభిషేక్ సింఘ్వీకి కలిసినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విధంగా ఏదైతే పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి ఏపీకి సంబంధించిన ప్రాజెక్టును నిలిపివేయాలంటూ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున. ఈ విధంగా దానికి ఉద్దేశించి ఈరోజు తీర్పు చర్చించిన అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టులో. బలంగా తెలంగాణకు సంబంధించి వాదనలు వినిపించాలన్నట్టుగా అభిషేక్ సింఘ్వీని కలిసి
కోరినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టును PNLP అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. PNLP పై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ప్రభుత్వం తరపున సమర్థ వాదనలు వినిపించాలని సింఘ్వీకి సీఎం సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలంటూ ఈ విధంగా ఇక్కడ ఈ పోలవరం నల్లమల సాగర్కు చెందిన ఏపీ ప్రాజెక్టు లింకును పూర్తిగా ఆపాలన్నట్టుగా ఈ విధంగా ఏపీలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిషేక్ సింఘ్వీ ఈ తెలంగాణ తరపున వాదించబోతున్నారు. దానికి సంబంధించి అభిషేక్ సింఘ్వీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధంగా తెలంగాణకు సంబంధించి బలంగా వాదనలు వినిపించాలి, ఎలాగైనా ప్రాజెక్టును నిలిపిదల వేసే విధంగా అంత బలంగా వినిపించాలన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన సమగ్ర ఆధారాలను సిద్ధం చేసుకోండి అన్నట్టుగా ఈ విధంగా అభిషేక్ సింఘ్వీని కలిసి సీఎం రేవంత్ రెడ్డి దాని మీద చర్చించినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైనర్ ఎంపిక కొలిక్కి. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైనర్ ఎంపిక కొలిక్కి వచ్చిందంటుగా చూడొచ్చు. ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు. తొలి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. సెక్షన్ 3 కావాలని కేసీఆర్ 32 లేఖలు రాశారు. టెలిమెట్రీలు పెట్టాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బారాసా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఈ విధంగా తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడుతున్న హరీష్ రావు. ఈ విధంగా ఇక్కడ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంగా ఈ విధంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటు రంగారెడ్డి ఈ పోలవరం ప్రాజెక్టుకు అదేవిధంగా జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి గాను ఈ విధంగా గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగింది అన్న విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో వివరించిన సందర్భంగా ఈ విధంగా దానికి హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఈ విధంగా ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఫామ్ హౌస్లను ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా బీఆర్ఎస్ నాయకత్వం కూడా వాకౌట్ చేసి అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేసి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును ఈ తెలంగాణ భవన్లో ఈ విధంగా ఆయన మీడియా సమావేశం సందర్భంగా ఈ వివరించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును అసెంబ్లీలోనూ ఉండి వ్యతిరేకించి ఉంటే ప్రజలకు అర్థమయ్యేది ఉండే. ఈ విధంగా ప్రజెంటేషన్ ఎన్ని ఇచ్చినా కూడా ప్రజలు వినే అవకాశం ఉండదు, దానికి పూర్తి స్థాయిలో అర్థవంతంగా ఉండదు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా రాజకీయంగా ప్రధానంగా ప్రజల్లో కూడా ప్రధానాంశంగా చర్చిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఈ విధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ అని అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం ఎమ్మెల్యేలందరూ వాకౌట్ చేసి సమావేశాలకు హాజరు కాకపోవడం ప్రధానంగా బీఆర్ఎస్ అప్పటి గత 10 సంవత్సరాల్లో చేసిన కేసీఆర్ ప్రభుత్వం పెద్ద తప్పులను చేసింది ఈ ప్రాజెక్టులలో అన్నట్టుగా వాళ్ళే సమాధానం ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా విధంగా రేవంత్ రెడ్డికి ధీటుగా అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చుంటే ప్రజలకు ఒక అవగాహన వచ్చేది, బీఆర్ఎస్ నాయకులు తప్పు చేయలేదని. ఈ సందర్భంగా కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద తప్పులు చేసినారు అనడానికి వాళ్ళే సమాధానం ఇచ్చినట్టుగా చూడొచ్చు పరోక్షంగా. నదీ జలాలపై మొదటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. పాలమూరు డిండీలను కొనసాగిస్తామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. టెలిమెట్రీలను పెట్టాలని 2016లోనే కోరారు. కేంద్రం స్పందించకపోతే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు గడప తొక్కారు. ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు 50% నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలంటూ 2018 నుంచి 2023 వరకు KRMBకి అప్పటి బారాసా ప్రభుత్వం 28 లేఖలు రాసింది. రెండే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ అత్యంత శక్తివంతమైన వాదనను వినిపించింది అని అసెంబ్లీలో బారాసా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపై బారాసా ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నాయకులకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ PPT ఇచ్చారు. ఈ విధంగా ఈ తెలంగాణ నాయకులను ప్రతినిధులను ఎమ్మెల్యేలను వాళ్ళ మనసులోనే కూర్చోబెట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎవరు చూస్తారంటే అని ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోలేరు. ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలోనే
సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అర్థం చేసుకునే వాళ్ళు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు అన్యాయం చేయలేదని కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేది. వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు బయట తెలంగాణ భవన్లో ఎన్ని ఇచ్చినా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించినట్టుగా ఉండదు. ఈ విధంగా రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలనే ప్రజలు గుర్తుంచుకునే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలనే ప్రజలను గుర్తుంచుకుంటారు. ఈ విధంగా రాజకీయ వర్గాల్లో కూడా అటు ప్రజల్లో కూడా వ్యతిరేకత ఇవ్వడానికి వాళ్ళకు అంశంగా మారిందన్నట్టుగా చూడవచ్చు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడంపై. ధరంబీర్ గోకుల్కు భారత మిత్ర అవార్డు ప్రదానం చేస్తున్న జ్యోతిష్ మఠ్ ఉత్తరాధికారి ముకుందానందగిరి శంకరాచార్య మహారాజ్ చిత్రంలో గజల్ శ్రీనివాస్ భాషతోనే బంధం బలోపేతం, భారత్ మారిషస్లకు కలిపే సాంస్కృతిక బంధంగా తెలుగు భాష ఉంది. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఈ విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ మాట్లాడుతున్నారు. ధరంబీర్ గోకుల్ ఏమని మాట్లాడుతున్నారంటే ఈ విధంగా వారానికి 2 భాషలు అంతరించిపోతున్నాయి. ఈ విధంగా తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తున్నట్టుగా చూడొచ్చు. భాషా వారసత్వం సంస్కృతితోనే మన సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇందులోనూ కీలక పాత్ర పోషించేది మాతృభాష. మన పూర్వీకుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడాన్ని ప్రతి ఒక్కరు విధిగా భావించాలి అని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అన్నారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. మన మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఈ విధంగా భాష గొప్పతనాన్ని వివరించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బారస పెద్దలతో ఆర్థిక సంబంధాలపై ఆరా, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ, పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూరడంలో పాత్రపై ప్రశ్నలు. ఈ నవీన్ రావు ఈ విధంగా పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు సమకూరడంలో ఈ పాత్రపై ప్రశ్నలు. ఎమ్మెల్సీ నవీన్ రావును అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. బారస ఎమ్మెల్సీ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు ఆదివారం సుదీర్ఘంగా విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 11 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన్ని రాత్రి 8 గంటల వరకు విచారించారు. సిట్ సభ్యులు నారాయణరెడ్డి, మహేశ్వరం డీసీపీ ఎం రవీందర్ రెడ్డి, గ్రే హౌస్ గ్రూప్ కమాండర్తో కూడిన బృందం నవీన్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆయన నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరు కీలక ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు బారస పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాల విషయంలో నవీన్ రావును సిట్ విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విధంగా నవీన్ రావుకు ఉన్న బీఆర్ఎస్ నేతల పెద్దలతోటి ఈ విధంగా ఉన్న సంబంధాలతోటి అతన్ని పిలిచి విచారిస్తున్నట్టుగా చూడవచ్చు సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టుగా చూడవచ్చు నవీన్ రావు కూడా. ఇతను కూడా ఇన్వాల్వ్ అయిన విషయం సందర్భంగానే అతన్ని పూర్తి స్థాయిలో విచారించినట్టుగా చూడవచ్చు సిట్. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ విధంగా మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ చేపడుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రానట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేటీఆర్ పాత్ర ఎంతవరకు ఉన్నది, ఈ విధంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు అనే అంశాన్ని పూర్తిగా విచారణ చేపడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఇది విచారణ పూర్తి కాలేదన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా హిట్ పాలసీపై నేడు అసెంబ్లీలో చర్చ. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిట్ పాలసీపై చర్చించనున్నారు. హైదరాబాద్ నగరంలో 50 నుంచి 60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది. ఈ విధంగా హిల్టు పరిశ్రమలకు గాను ప్రభుత్వం కేటాయించిన ఈ 50 నుంచి 60 ఎకరాల భూమిని 50 నుంచి 60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా ఈ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలకు ఓఆర్ఆర్ వెలుపలికి తరలించింది పరిశ్రమలన్నింటినీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న భూములను
వివిధ బహుళ ప్రయోజనాల దృష్ట్యా కేటాయించడంతో ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఆ భూములను తక్కువ ధరకు ఇతరులకు బదిలీ చేశారనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని విధంగా ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నట్టుగా చూడవచ్చు. దీని సందర్భంగా అసెంబ్లీలో ఈరోజు ఈ భూముల విషయంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. తొలి దశలో గుర్తిస్తే చికిత్స వారం రోజులే, సాధారణ యాంటీబయాటిక్స్తో నయం, నిర్లక్ష్యం చేస్తే అవయవాల పనితీరుపై దుష్ప్రభావం, స్క్రబ్ టైపస్పై ఈనాడుతో డాక్టర్ ఎంబీ రావు. స్క్రబ్ టైపస్కు కారణమయ్యే పొద పురుగు పేను కన్నా చిన్నది, పొలాలు అడవులు పొదలు దట్టమైన గడ్డి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అతి చిన్నదైన ఆ పురుగు కుట్టడం వల్ల ఓరియోంటియా సుట్సు గముషి అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దాని ద్వారానే స్క్రబ్ టైపస్ వ్యాధి వస్తుంది. ఇది కొత్తది కాకపోయినా ఎక్కువ మందిలో అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంబీ రావు. దాదాపు పుష్కర కాలం కిందట ఈ వ్యాధిపై అధ్యయనం చేసిన వైద్య బృందంలో ఆయన సభ్యుడిగా కూడా ఉన్నారు. స్క్రబ్ టైపస్పై ఆయన ఈనాడుకు తెలిపిన వివరాలు ఈ విధంగా స్క్రబ్ టైపస్ అనేది పాత వ్యాధి, కానీ ఎక్కువగా జనాలకు ఇది ఎప్పుడు బయటపడలేదు, అంతగా వ్యాపించలేదు. ఈ మధ్య కాలంలో ఈ విధంగా అడవులు దట్టమైన పొగలు వ్యవసాయ పనులు చేస్తున్న సందర్భంగా అది కుట్టడం వల్ల ఈ విధంగా కొత్త పురుగు అది దానివల్ల కుట్టడం వల్ల పేను కన్నా చిన్నగా ఉంటుందంట. ఇది పొలాల్లో అడవులు పొదలు దట్టమైన గడ్డి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. అతి చిన్నదైన ఆ పురుగు కుట్టడం వల్ల ఓరియోంటియా సుట్సు గముషి అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. దీనివల్ల తొలి వారం రోజుల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తి స్థాయిలో తగ్గుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవయవాలకు పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నట్టుగా చెప్పుకొస్తారు. ఓ వైద్యుడి కుటుంబం ఇటీవల పర్యటనకు వెళ్ళింది. అక్కడ పార్కుల్లో గడ్డిపై పడుకొని ఆహ్లాదంగా గడిపింది. పర్యటన నుంచి వచ్చాక వైద్యుడి భార్యకు జ్వరం వచ్చింది. మందులు వాడారు, 5 రోజులైనా తగ్గలేదు. 103 డిగ్రీల జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళల్లో పసుపు రంగు కనిపించడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి 86% పడిపోవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. సిబిపి, సియుఈ, మలేరియా, టైఫాయిడ్, డెంగీ సహా అన్ని రకాల పరీక్షలు చేయించారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కిడ్నీ, లివర్ పనితీరులో ప్రతికూల మార్పు కనిపించడంతో స్క్రబ్ టైపస్కు సంబంధించి క్రోమాటోగ్రఫిక్ టెస్ట్ ఐసీటీ చేశారు. అందులో పాజిటివ్గా గుర్తించారు. చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధి లక్షణాలతో హైదరాబాద్లో 4 రోజులు చికిత్స పొంది శనివారం మృతి చెందారు. ఈ విధంగా త్వరితగతిన దీన్ని గుర్తిస్తే బయటపడవచ్చు, లేదంటే నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. దీనిపై ఈ వ్యాధిపై అధ్యయనం చేసిన వైద్య బృందంలో ఆయన సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్క్రబ్ టైపస్పై ఆయన ఈనాడుతో తెలిపిన వివరాలు అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా స్క్రబ్ టైపస్ అనేది ఈ గడ్డిలో పొదల్లో ఉంటుంది. ఈ విధంగా పేను కన్నా చిన్నగా ఉంటుంది. అది కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది అన్నట్టుగా చూడొచ్చు. ఇది వచ్చిన వారం లోపలనే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తి స్థాయిలో బయటపడవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు ఒకే ఒక పరిష్కారం, శుభ్ర హెర్బల్ సున్ని పిండి. అందమైన చర్మం సహజ సిద్ధంగా మీ చిన్నారుల కోసం రూపంలో కూడా లభిస్తుంది. ఈ విధంగా పౌడర్ రూపంలో కూడా లభిస్తుందని ఈ విధంగా ఆడిచ్చారు. కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్. పగిలిన పాదాలు, మటిమలు, కళ్ళలో మంటగా అనిపించడం, మొలలు, పిషర్స్, పాదాల పగులు, శీతాకాలపు గజ్జి, మటిమలు, నోటిపుండ్లు, అరిచేతులు, అరికాళ్ళు మరియు కళ్ళ మంటలు, మచ్చలు, కాలిన గాయాలు, డైపర్ నాపి ర్యాష్, ఇంకా అనేక బాధలకు ఒక్కటే ఔషధం. నేడే ఒక్కటి తెచ్చుకోండి. ఈ విధంగా కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ విధంగా యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.